Hi guys, Lead Code 150 సిరీస్లో ఈరోజు డే 6. సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద సిక్స్త్ ప్రాబ్లమ్ ఆఫ్ ది సిరీస్, రొటేట్ అరే. ఓకే, చూద్దాం ఈ ప్రాబ్లం ఏమంటుందో. ఇది లీడ్ కోడ్ నెంబర్ 189, రొటేట్ అరే. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, రొటేట్ ద అరే టు రైట్ బై k స్టెప్స్ వేర్ k is a నాన్ నెగిటివ్ నెంబర్. ఓకే, సో వాడు మనకు ఒక అరే ఇచ్చిండు అండ్ k వాల్యూ ఇచ్చిండు. దాన్ని మనం k టైమ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో వాడు ఇక్కడ క్లియర్గా చూపించిండు. ఫస్ట్ స్టెప్లో ఇట్లా అవుతుంది, అండ్ సెకండ్ స్టెప్లో ఇంకొంచెం అవుతుంది, అండ్ థర్డ్ స్టెప్లో ఇంకొంచెం రైట్కి మూవ్ అవుతుంది. సో ఇది సింపుల్ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమైపోతుంది. అండ్ కన్స్టెంట్స్ వచ్చేసి 10^5 వరకు ఉంది అరే సైజ్, అండ్ నెంబర్స్ 2^31 నుంచి -2^31 నుంచి +2^31 -1 వరకు ఉన్నాయి, అండ్ k అనేది 10^5 వరకు వెళ్ళొచ్చు. సో ఇది ప్రాబ్లం. దీని యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో మనకి లెట్స్ సే మన అరే 1 2 3 4 5 6 ఉంది, అండ్ k is 3 ఉంది. సో k is 3 అయినప్పుడు 3 టైమ్స్ సైక్లిక్ షిఫ్ట్ చేయాలి. సో 1 2 3 4 5 6 ఒక నెంబర్ని వెనకకి తీసుకొచ్చి మిగిలిన పోర్షన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తున్నాం, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో సైకిల్ షిఫ్ట్ చేయాలంటే ఒక నెంబర్ని మళ్ళీ వెనకకి తీసుకురావాలి. 5ని తీసుకొచ్చినాం, అండ్ మిగిలిన పోర్షన్ మొత్తం ముందుకు తీసుకెళ్తున్నాం. 1 2 3 4 సింపుల్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి సైకిల్ షిఫ్ట్ చేస్తే ఒక నెంబర్ని వెనకకి తీసుకొచ్చినాం, అండ్ మిగిలిన పోర్షన్ మొత్తం ముందుకి తీసుకెళ్తున్నాం బై 1 స్టెప్. ఓకే, సో 3 టైమ్స్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇది మన ఫైనల్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ 3 టైమ్స్ షిఫ్ట్ చేస్తే. సో ఇక్కడ మీకు ప్యాటర్న్ ఈజీగా కనబడచ్చు. సో మనకి లెట్స్ సే A1 A2 A3 A4 సో ఆన్ AN అని ఒక మన అరే ఇస్తే దాన్ని మనం k టైమ్స్ రొటేట్ చేస్తే లాస్ట్కున్న k ఎలిమెంట్స్ మనకి ముందుకు వచ్చేస్తాయి. సో ఇది AN -k +1 నుంచి ఓకే AN -k +2 సో ఆన్ టిల్ AN. ఓకే, ఈ వెనుక ఈ పార్ట్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది ముందుకి, అండ్ దీని తర్వాత A1 A2 A3 సో ఆన్ AN -k. ఓకే, సో లాస్ట్ k ఎలిమెంట్స్ అనేటివి ముందుకు వస్తాయి, అండ్ మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ k టైమ్స్ ముందుకు షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో ఇది సింపుల్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చు, O ఆఫ్ n స్పేస్లో అంటే ఇంకొక టెంపరీ యారే క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో మన ఇనిషియల్ యారే 1 2 3 4 5 6 ఉందనుకోండి, అండ్ k is 3 టైమ్స్ షిఫ్ట్ చేద్దాం అనుకోండి. ఓకే, సో ఒక కొత్త యారే తీసుకుంటాం ఆఫ్ సేమ్ సైజ్. ఇప్పుడు లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి ఒక సింపుల్ ఫర్ లూప్ వేసి ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడికి కాపీ చేస్తాం, అండ్ మిగిలిన ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు అన్నీ ఇక్కడ కాపీ చేస్తాం. ఓకే, సో ఇట్లా చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఓకే, మనం అరే మొత్తం సింగిల్ టైం ట్రావర్స్ చేస్తున్నాం, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఓకే, అండ్ వాడు ఏం రిటర్న్ చేయొద్దు అన్నాడు. ఇక్కడ చూడొచ్చు మన ఫంక్షన్ వాయిడ్ రిటర్న్ చేస్తుంది. సో మనం రిటర్న్ చేసేది ఏం లేదు. సో ఇదే అరేని మళ్ళీ దీంట్లోకి కాపీ చేస్తే సరిపోతుంది. సో అది మన O ఆఫ్ n సొల్యూషన్ అవుతుంది. ఓకే, బట్ ఈ ప్రాబ్లమ్ని ఇంకా బెటర్గా సాల్వ్ చేయొచ్చు. అది ఎట్లా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఓకే, సో లెట్స్ సే 1 2 3 4 5 6 అండ్ k is 7 తీసుకుందాం, అండ్ k is 3. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మన k is 3 ఉంది, అండ్ అరే సైజ్ n is 7 ఉందిగా, మనం kని 3 టైమ్స్ రొటేట్ చేసినా మనకు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, సమ్ ఆన్సర్ వస్తుంది.
అండ్ 3+7 ఎంత? K10 అనుకుందాం. మనం 10 టైమ్స్ రొటేట్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ K ఈజ్ 17కి రొటేట్ చేసినా మళ్ళీ మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో బేసికలీ మనం K ఈజ్ K mod n తీసుకోవచ్చు. మనం లాస్ట్ K ఎలిమెంట్స్ తీసుకుంటాం. అదే K అనేది n కన్నా ఎక్కువైతే మనం ఈ అన్ని ఎలిమెంట్స్ తీసుకోలేం కదా, లైక్ అది అరే కన్నా ఎక్కువైపోద్ది కదా K. సో మనం Kని n కన్నా తగ్గించాలి. అండ్ మనకు వచ్చిన ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే మనం 3 టైమ్స్ రొటేట్ చేసిన, 10 టైమ్స్ రొటేట్ చేసిన, 17 టైమ్స్ రొటేట్ చేసిన మనకి సేమ్ అరే వస్తుంది. సో ఇవన్నిట్లో ప్యాటర్న్ ఏంటి? 10 mod 7 ఈజ్ 3, ఇదే వచ్చింది. అండ్ 17 mod 7 ఈజ్ 3. ఓకే, మళ్ళీ ఇదే వచ్చింది. సో లైక్ అండర్ మాడ్లో ఎన్కి K వాల్యూ ఏమొస్తుందో అన్ని టైమ్స్ రొటేట్ చేస్తే సరిపోతుంది మనం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈ ప్రాబ్లంలో. లైక్ అదే ఫస్ట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది ఈ ప్రాబ్లంలో. ఓకే, సో మన K వాల్యూ ఎంత పెద్దగా ఇచ్చినా దాన్ని జస్ట్ అండర్ మాడ్యులో n చేస్తాం అండ్ ఆ Kని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన అరే ఏంటి? అండ్ మన K ఈజ్ 3 తీసుకుందాం. అండ్ మన అరే ఇది. ఓకే, మన అరే ఇది. అండ్ మనం 3 టైమ్స్ షిఫ్ట్ చేయాలి కదా, ఏ నెంబర్నైనా ఒక అరే మొత్తాన్ని సైక్లిక్ షిఫ్ట్ చేస్తే ఈచ్ నెంబర్ 3 టైమ్స్ కూడా సేమ్ టైమ్స్ సైక్లిక్ షిఫ్ట్ అవుతుంది. సింపుల్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న 1 అనేది +3 పొజిషన్లోకి వస్తుంది, అంటే 4th పొజిషన్లోకి వస్తుంది కదా. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ 1ని ఇక్కడ నుంచి ఎరేజ్ చేసేద్దాం, ఈ ప్లేస్ని ఖాళీ ఉంచుదాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 పెట్టుకుందాం. ఓకే, మన 4ని పక్కన రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 పెట్టేసినాం. సో ఇక్కడున్న 4 అనేది మళ్ళీ +3 పొజిషన్కి మూవ్ కావాలి కదా. సో దీనికి +3 చేద్దాం. ఓకే, దీనికి +3 చేస్తే ఏమవుతుంది? మనం ఇక్కడ 4 పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? 7. ఓకే, 7ని పక్కన రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 7 ఉండేది. సో ఇక్కడున్న వాల్యూ +3 ముందుకు జరగాలి కదా. సో ఇక్కడ నుంచి +3 అంటే ఏంటి? ఇక్కడ నుంచి +3 వెళ్తే మళ్ళీ వెనక నుంచి కౌంట్ చేస్తాం కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తాం, ఎందుకంటే సైక్లిక్ షిఫ్ట్ అవుతుంది మన అరే. సో ఈ వాల్యూ అనేది ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 7 రాసుకుందాం. అండ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి? 3 పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడున్న వాల్యూ 6కి వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న వాల్యూ 6 రాసుకుందాం. అండ్ ఇక్కడ 3 అప్డేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ 3 మళ్ళీ ఎటు వెళ్తుంది? ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2. సో ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి 6. అండ్ ఇక్కడ ఉన్న వాల్యూని పక్కన రాసుకుందాం 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ మళ్ళీ ఎటు వెళ్తుంది? 6కి వస్తుంది. సో ఇక్కడ 2 అండ్ అక్కడ ఉన్న వాల్యూని పక్కన రాసుకుందాం 5. అండ్ ఇక్కడ ఉన్న వాల్యూ నెక్స్ట్ ఎటు వెళ్తుంది? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది అది. ఓకే, బట్ ఫస్ట్ పొజిషన్ అనేది మనం ఇప్పుడు ఎంటీ ఉంటుంది, ఎందుకంటే మనం 1ని మొత్తం ముందుకు జరిగి ఒక సైకిల్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ ఉన్న 5 వాల్యూ సింపుల్గా ఇక్కడ రాసుకుందాం. సో ఇది మన ఎంటర్ అరే ఆఫ్టర్ సైక్లిక్ షిఫ్ట్. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సేమ్ ప్యాటర్న్, లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఫస్ట్కి వచ్చేసినాయి అండ్ మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ 3 స్టెప్స్ ముందుకు జరిగినాయి. ఓకే, సో ఇట్లా అల్గోరిథం మనం ఒక సైకిల్ లాగా ఇట్లా వెళ్తే మన అరే మొత్తం రొటేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, ఇది ఎవ్రీ టైం వర్కౌట్ అవుతుందా అంటే ఎవ్రీ టైం వర్కౌట్ కాదు. ఎగ్జాంపుల్స్ చూస్తే n సైజ్ 4 ఉంది, K = 2 ఉంది. సో ఈసారి కూడా మళ్ళీ ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతుందో చూద్దాం. 1 2 3 4 K = 2 ఉంది. ఓకే, సో ఫస్ట్ ఈ పొజిషన్ ఎంటీ చేసుకుందాం. అండ్ దీన్ని K టైమ్స్ అంటే ఈ 3 థర్డ్ పొజిషన్లోకి వస్తుంది. సో దీంట్లో 1 రాస్తాం అండ్ ఇక్కడ 3 ఉంటుంది. ఓకే, ఇక్కడ 3 అప్డేట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఉన్న వాల్యూ మళ్ళీ ఎటు వెళ్ళాలి? ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ
ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2. సో ఈ వాల్యూ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఈ ప్లేస్లో మనం 3 పెడతాం. బట్ ఇది మన ఫైనల్ అరేనా? ఇది మన ఫైనల్ అరే కాదు. ఎందుకంటే మనం అసలు 2ని ఇంకా 4ని ఏం అప్డేటే చేయలేదు. అవి ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. బట్ ఇవి మాత్రం అప్డేట్ అయినాయి. సో ఇక్కడ ఏదో మనం ఇంతకుముందు అనుకున్న ఆల్గోరిథంకి ఇంకో ఎక్స్ట్రాగా ఏదో చేయాలి మనం. ఓకే, అది ఎవ్రీ టైం వర్కౌట్ కావట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్యాటర్న్ ఇంకా రిపీట్ అవుతుందో చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 4 5 6 తీసుకుందాం అండ్ k ఈక్వల్స్ 2 తీసుకుందాం. ఓకే, మళ్ళీ అబ్జర్వ్ చేస్తే 1 అనేది 3 పొజిషన్కి వస్తుంది, 3 అనేది 5th పొజిషన్కి వస్తుంది అండ్ 5 అనేది మళ్ళీ 1st పొజిషన్కి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ సైకిల్ రిపీట్ అయింది అండ్ ఈ సైకిల్ చిన్న సైకిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్స్ని అసలు మనం టచ్ కూడా చేయలేదు. ఓకే, ఇది మనకు వద్దు, మన అరే ఇంకా సైకిల్కి రొటేట్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒకటైతే గ్యారంటీగా చెప్పొచ్చుగా, మన అరేని సైక్లిక్ షిఫ్ట్ చేస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ అప్డేట్ అవుతుంది దాంట్లో. ఓకే, ప్రతి ఒక్క ఎలిమెంట్ అప్డేట్ అయితేనే ఆ సైక్లిక్ షిఫ్ట్ అయినట్టు. సో మనం ఒక కౌంట్ అని వేరియబుల్ పెట్టుకుందాం. సో ఈ వేరియబుల్లో మనం ఎన్ని ఎలిమెంట్స్ అప్డేట్ చేసినాం ఇప్పటివరకు అని చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వస్తాం అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ అప్డేట్ చేస్తూ మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తే మనకు కౌంట్ ఈక్వల్స్ టు 3 ఎలిమెంట్స్ అప్డేట్ అయినాయి. ఒకటి ఇది అండ్ ఇది 3 ఎలిమెంట్సే అప్డేట్ అయినాయి. కానీ మనకు అప్డేట్ కావాల్సిన కౌంట్ ఎంత? n ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే, ఇంకా 3 ఎలిమెంట్స్ని మనం అప్డేటే చేయలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మన స్టార్ట్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. స్టార్ట్ పొజిషన్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక సైకిల్ రిపీట్ అవుతుంది అండ్ ఎప్పుడైతే మన కౌంట్ ఇది ఈక్వల్స్ టు 6 వస్తుంది అండ్ 6 అనేది మన అరే యొక్క లెంత్కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎలిమెంట్ అప్డేట్ అయిందని. ఓకే, సో ఇప్పుడు మన ఆల్గోరిథంని మనం ఎండ్ చేస్తాం. సో సింపుల్, మన ఆల్గోరిథం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే 1, ఈసారి ఇంకొంచెం పెద్ద ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 1 2 3 4 5 6 7 8 k ఈక్వల్స్ టు 4 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇది తీసేద్దాం, ఇక్కడ ఎంటీ చేద్దాం అండ్ మనం 1 పక్కన రాసుకుందాం. సో దీనికి నెక్స్ట్ పొజిషన్ ఏంటి? సారీ, ఇది కాదు నెక్స్ట్ పొజిషన్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ పొజిషన్ 5 అవుతుంది అండ్ 5లో ఎంటీ చేసేద్దాం. 5 ఎంటీ చేసి 1 పెట్టుకుందాం అండ్ దీన్ని 5 చేద్దాం. ఓకే, నెక్స్ట్ దీని యొక్క నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది? దీని యొక్క నెక్స్ట్ పొజిషన్ ఇది అవుతుంది. సో ఇక్కడ 5 పెట్టేద్దాం. ఇప్పుడు చూస్తే మనం ఓన్లీ 2 ఎలిమెంట్స్ని కౌంట్ చేసినాం. ఓకే, కౌంట్ ఇది ఈక్వల్స్ టు 2 అయింది అండ్ ఇది నాట్ ఈక్వల్స్ టు మన అరే యొక్క సైజ్ విచ్ ఈస్ 8. ఓకే, కాబట్టి మన స్టార్ట్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో దీని యొక్క నెక్స్ట్ పొజిషన్ ఏంటి? సో దీన్ని పక్కన రాసుకుందాం ఫస్ట్. సో 2 పక్కన రాసుకుందాం. దీని యొక్క నెక్స్ట్ పొజిషన్ 6, కాబట్టి 6లో మన వాల్యూ పెట్టేద్దాం అండ్ దీన్ని 6 చేద్దాం అండ్ కౌంట్ ఇంక్రిమెంట్ చేద్దాం. కౌంట్ ఇది ఈక్వల్స్ టు 3 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ +4 ముందుకు వద్దాం, కాబట్టి ఇక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ 6 పెట్టేద్దాం అండ్ కౌంట్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేద్దాం. సో 4 అయింది. 4 నాట్ ఈక్వల్స్ టు 8, కాబట్టి మన స్టార్ట్ పొజిషన్ని ఇంకొంచెం ముందుకు ఇంక్రిమెంట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ సేమ్ రిపీట్. ఇక్కడ ఫస్ట్ 3 రాసుకుందాం. దీని యొక్క నెక్స్ట్ పొజిషన్ 7. సో 7 తీసేసి 3 పెడదాం అండ్ దీన్ని కూడా అప్డేట్ చేద్దాం. ఒక పొజిషన్ అప్డేట్ చేసినాం కాబట్టి కౌంట్ ఇంక్రిమెంట్ చేద్దాం. కౌంట్ ఇది ఈక్వల్స్ టు 5 అవుతుంది అండ్ మళ్ళీ దీని యొక్క నెక్స్ట్ వచ్చేసి ఇది, కాబట్టి దీంట్లో 7 పెట్టేద్దాం అండ్ కౌంట్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. ఓకే, 6 నాట్ ఈక్వల్స్ టు 8 కదా, మళ్ళీ స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేద్దాం. స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని పక్కన రాసుకుందాం. ముందుకెళ్దాం. ఇక్కడ 8 కాబట్టి దీన్ని తీసేసి 4 చేద్దాం అండ్ దీని యొక్క నెక్స్ట్ పొజిషన్ ఇది, దీని ప్లేస్లో 8 పెట్టేద్దాం. మళ్ళీ 2 వాల్యూస్ అప్డేట్ చేసినాం కాబట్టి
కౌంట్గా 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది 8. ఓకే, సో ఇప్పుడు 8 అనేది అరే యొక్క లెంత్కి ఈక్వల్ అయింది కదా, కాబట్టి మనం ఇప్పుడు మన ఆల్గరిథంని క్లోజ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ ఆల్గరిథం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మన అరే మొత్తం రొటేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇది మన ఆల్గరిథం. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, ఎందుకంటే మన అరే మొత్తాన్ని సింగిల్ టైంలో ఒకటేసారి ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1. ఓకే, ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ లేకుండా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసినాం. ఓకే, సో దీన్ని కోడ్ చేద్దాం. కోడ్ కొంచెం ట్రిక్కీ ఉండొచ్చు దీన్ని, ఎందుకంటే లైక్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఏ పాయింటర్ నెట్ మూవ్ చేస్తున్నామని. బట్ చూద్దాం, కోడ్ కూడా మరీ అంత కష్టం కాదు, బట్ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఫస్ట్ అరే యొక్క సైజ్ తీసుకుందాం. n is equals to nums dot size, అండ్ కేని మనం k mod n చేసుకోవచ్చు ఎవ్రీ టైం. ఓకే, ఇప్పుడు మనం మన పాయింటర్ లైక్ మన స్టార్ట్ ఒకటి ఉంటుంది, ఇంట్ స్టార్ట్ 0. ఓకే, మనం ఫస్ట్ సైకిల్ని మనం స్టార్ట్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, అదొక పాయింటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డూ వైల్ వాడతాం. డూ వైల్ ఎందుకు వాడతామంటే డూ వైల్ కదా. ఓకే, ఇక్కడ మనం వైల్లే రాయొచ్చు. సో వైల్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ n. ఓకే, ఇంకొక కౌంట్ వేరియబుల్ తీసుకుందాం, ఎన్ని అప్డేట్ చేసినామని స్టోర్ కావాలి కదా మనకి. ఓకే, వైల్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ n. ఓకే, అండ్ ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్. మన ఫస్ట్ మన ఐ పాయింటర్ అనేది మన సైకిల్లో పాయింటర్ అది. సో అండ్ మన వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఒక వాల్యూని పక్కన పెట్టుకుంటాం కదా ఎవ్రీ టైం, అండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, పక్కన పెట్టుకుందాం ఒక వాల్యూని. ఇప్పుడు మనం ఇంటర్నల్గా ఎవ్రీ సైకిల్ని స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, సో ఈ పొజిషన్లో మనం ఇక్కడ ఒక సైకిల్ స్టార్ట్ చేసి ఓకే, మనం ఇక్కడ 1 నుంచి 3కి సైకిల్ స్టార్ట్ చేసినాం, మళ్ళీ 5కి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ 1కి వచ్చింది. ఓకే, ఈచ్ సైకిల్కి మనం ఒక ఐ పాయింటర్ మెయింటైన్ చేసుకుంటున్నాం, అండ్ వై అనేది ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఓకే, సో మన వైల్ మొత్తంకి దీనిలో మల్టిపుల్ సైకిల్స్ ఉన్నాయి కదా. సో ఆ మల్టిపుల్ సైకిల్స్ కోసం బయట వైల్ రాసినాం, అండ్ ఇంటర్నల్గా ఈచ్ సైకిల్ కోసం ఒక వైల్ రాసినాం. ఓకే, సో మన ఐ అనేది స్టార్ట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఐ మళ్ళీ స్టార్ట్కి వచ్చేంత వరకు. ఓకే, సో మనం వైల్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టార్ట్ అని రాసినాం అనుకో, అసలు ఈ వైల్ లోపలికి ఎంటర్ అవుతుందా? ఈ వైల్ లోపలికి ఎంటరే కాదు, ఎందుకంటే ఐ అనేది స్టార్ట్ నుంచే స్టార్ట్ కావాలి మనకి. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ వైల్ రాయలేం, ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ రాసిన తర్వాత మనం వైల్ కంటిన్యూ చేయాలి, కాబట్టి దీనికి డూ వైల్ రాస్తాం. ఓకే, సో మన నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇండెక్స్ అనేది ఐ ప్లస్ కే. ఓకే, కే స్టెప్స్ ముందుకు వెళ్తుంది, బట్ అది ఒకవేళ ఐ అనేది అరే ఒక ఎండుకు ఉందనుకో, కే అనేది ముందుకు వచ్చేస్తుంది కదా, లైక్ నెక్స్ట్ ఇండెక్స్ ముందుకు వస్తుంది కాబట్టి దానికి మోడర్న్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక టెంపరీ వాల్యూ తీసుకుందాం, అండ్ టెంపరీ వాల్యూలో ఆ నెక్స్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో అది స్టోర్ చేసుకుంటాం. ఓకే, నమ్స్ ఆఫ్ నెక్స్ట్. ఓకే, అది స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ని మనం అప్డేట్ చేయాలి కదా మన ప్రీవియస్ వాల్యూ తోటి, కాబట్టి నమ్స్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు వాల్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న వాల్యూని మళ్ళీ వాల్యూ పెట్టేద్దాం, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే, సో ఇది ఇట్లా చేసినాం, అండ్ ఐని నెక్స్ట్కి ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే ఐ అనేది మళ్ళీ ఆ నెక్స్ట్ యొక్క నెక్స్ట్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే, సో ఇది దీని లోపల జరుగుతుంది, అండ్ వైల్ ఇది ఎప్పటి వరకు జరగాలి? ఐ నాట్ ఈక్వల్స్ టు స్టార్ట్ వరకు జరగాలి. ఓకే, సో ఇది మన డూ వైల్.
అండ్ ఎవ్రీ టైం డూ వైల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఈ ఇంక్రిమెంట్ ఎప్పటి వరకు రన్ అవుతుంది? కౌంట్ ఈస్ లెస్ దాన్ ఎన్ ఉన్నంత వరకు. మనం ఇక్కడ లోపల కౌంట్ ఇంక్రిమెంట్ చేయలేదు కాబట్టి కౌంట్ని కూడా ఇంక్రిమెంట్ చేయాలి ఈచ్ పొజిషన్ మనం అప్డేట్ చేసినప్పుడు. సో ఇక్కడ రిటర్న్ చేసేది కూడా ఏం లేదు, జస్ట్ ఇంతే. రన్ చేద్దాం. ఓకే, శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతున్నాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ కోడ్ కొంచెం ట్రిక్కీ ఉండొచ్చు, బట్ అంత కష్టమేం కాదు. కొంచెం టైం తీసుకొని దాన్ని డ్రై రన్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అర్థం కాకపోయినా లైక్ సింపుల్గా అర్థమైపోద్ది. ఓకే, కొంచెం టైం పట్టచ్చు, బట్ అంత కష్టమేం కాదు. సో ఇది ఈరోజు ప్రాబ్లం. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ ఎన్ఏ. మనకి 2 వైల్ లూప్స్ ఉన్న, సిన్స్ మన ఐ అనే ఒక లైక్ కే స్టెప్స్ జంప్ చేస్తుంది కదా, సో అట్లా ఈచ్ స్టెప్ జంప్ చేసి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుంది. సో జంప్ యొక్క సైజ్ పెద్దగా ఉన్నా మనం జంప్ చేసేది ఎన్ టైమ్సే కాబట్టి మన టైం కాంప్లెక్సిటీ ఎన్ అవుతుంది. సో ఇది ఈరోజు ప్రాబ్లం. అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ 1, ఏం ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు మనం. సో యా, ఇది మీకు కోడ్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఈ సొల్యూషన్లో ఎంత చిన్న డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. I will be happy to explain. So yeah, that's it for today guys. Thank you for watching. Bye bye.